యావత్ దేశంలో కూడా దీన్ని గౌరవించుకునేటువంటి ఒక మంచి రోజు. భారత రాజ్యాంగం ప్రపంచ దేశాల్లోనే అత్యంత అధ్యయనం చేసి ఇతర రాజ్యాంగాలను కూడా అధ్యయనం చేసి చక్కనైనటువంటి రాజ్యాంగాన్ని రచించినటువంటి ప్రపంచ మేధావి వర్గానికి చెందినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి తాలూకా కృషి ఫలితం. అన్ని పరిస్థితులు అవగాహన చేసుకొని అన్ని వర్గాల వారికి మేలు జరిగే విధంగా చిరకాలం ఈ రాజ్యాంగ స్ఫూర్తి ఉండే విధంగా మరి రాజ్యాంగాన్ని రచించినటువంటి బిఆర్ అంబేద్కర్ ఎప్పటికి కూడా అతను అమరుడు. మరి అటువంటి మేధావి వర్గానికి చెందినటువంటి రాజ్యాంగం రచించిన రాజ్యాంగాన్ని మరి ఈవేళ తూట్లు పడితే వైనం రాష్ట్రంలో నడుస్తోంది. ఎక్కడ ఒక పద్ధతి లేకుండా ఎన్నికలు జరిగినట్టు ఫలితాలు వచ్చిన మొదటి రోజు నుంచే అన్ని వర్గాల వారిని కూడా ఇబ్బంది పెట్టేటటువంటి వైనం, కక్షాదింపులు, మరి అనేక రకాలైనటువంటి దౌర్జన్యాలు, మరి ఇవన్నీ కూడా రాజ్యాంగ స్ఫూర్తికి దెబ్బతీసే విధంగా ఈవేళ రాజ్యాంగం అవమానపరిచే విధంగా ఈవేళ చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఉంది. మరి మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈవేళ పులివెందుల్లో మరి ఈవేళ ఈ దినోత్సవం జరుపుకుంటున్నారు. ఎంతో చక్కగా గౌరవంగా అక్కడ ఈ రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకున్నటువంటి సందర్భం. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడే మిత్రులు చెప్పినట్టుగా అభినవ్ పూలేగా, అభినవ్ అంబేద్కర్గా ఆయన గౌరవం పొందినటువంటి గొప్ప వ్యక్తి. మరి అన్ని వర్గాలకి మేలు చేసే విధంగా రాజ్యాంగాన్ని గౌరవిస్తూ మరి అన్ని జాతులకు కూడా ఒక ఉన్నతమైనటువంటి పరిస్థితి కలిగించినటువంటి వైనం మనందరికీ తెలిసిందే. ఒక నాయకుడు అనేవాడు ఏ ఒక కులానికో ఒక మతానికో సంబంధించినడు కాకుండా అన్ని వర్గాల్ని ఎవరైతే అవసరం ఆపద కష్టాల్లో ఉన్నటువంటి జాతులకి అన్నింటికి కూడా మేలు చేసేటటువంటి నాయకుడు వాడే ప్రజల్లో చిరకాలం గుర్తించబడతాడు. ఆ రకంగా ఈవేళ మరి గతంలో జగన్మోహన్ రెడ్డి గారి పాలన సాగి అందరి మన్ననలు పొందింది. మరి దానికి భిన్నంగా ఈవేళ మరి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారి ద్వారా ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి దౌర్జన్య కాంట్లు కానీ మరి ప్రజా వ్యతిరేక విధానాలు కానీ పూర్తిగా దాన్ని వ్యతిరేకిస్తూ మరి రేపు భవిష్యత్తులో కూడా మరి ఈ రాజ్యాంగాన్ని ఆచరించాలని మరి ఇప్పటికైనా కళ్ళు తెరిచి భారత రాజ్యాంగ గౌరవాన్ని నిలిపే విధంగా ఈ రాష్ట్రంలో పాలన సాగాలని చెప్పి వినయపూర్వకంగా అభ్యర్థిస్తూ మరి ఈవేళ ఇక్కడ హాజరైన గౌరవ వైఎస్ఆర్ పార్టీ కుటుంబ సభ్యులు 50 మందికి గౌరవ పాత్రికేయులు అందరికీ కూడా హృదయపూర్వకమైన అభ్యర్థన తెలియజేస్తున్నాను. ఈరోజు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగ రచించిన రోజు. ఆయన ఈరోజు ఎంతో మంది పీడిత దళిత వర్గాలను కాకుండా బీసీ మైనీ వర్గాలకు అందరికీ అభ్యున్నత దాత గౌరవ మా అందరి దేవుడు అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగాన్ని ఈవేళ ఆయన ప్రవేశపెట్టిన రాజ్యాంగాన్ని దేశం మొత్తం ఈవేళ ఎంతో చక్కగా అమలవుతున్నా ఈ రాష్ట్రంలో మాత్రం దౌర్భాగ్యం ఏంటో కానీ ఈ చంద్రబాబు ఈ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాజ్యాంగాన్ని తూట్లు పొడుస్తూ దాన్ని తుంగలో తొక్కే ప్రభుత్వం ఏదైనా ఉందంటే తెలుగుదేశం ప్రభుత్వం. ఈ తెలుగుదేశం ప్రభుత్వంలో దళితుల మీద అగత్యాలు, దళితుల మీద దాడులు, దళితుల ప్రతి మహిళల మీద, దళిత ఉద్యోగుల మీద, అన్ని బీసీ మైనారిటీ వర్గాలన్నిటి మీద నిరంతరం వేధిస్తూ కక్ష కడుతూ పూర్తి స్థాయిలో కేసులు కడుతూ మమ్మల్ని చిత్రహింసలు చేస్తున్న ఈ ప్రభుత్వానికి ఇప్పటికైనా మా దళిత పెద్దలందరూ అలాగే మేధావులందరూ కళ్ళు తెరిచి ఈ కార్యక్రమాన్ని ఉద్యమించి రేపు రానున్న ప్రియతమ ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి వారిలో జగన్మోహన్ రెడ్డి గారు పెద్దపీట వేశారు. ఈ దేశంలోనే అత్యంతమైన శిల్పంగా విజయవాడలో విగ్రహాన్ని కడితే ఆ విగ్రహం కూడా దాతా దూత లేకుండా చేసిన దగాకోరు తెలుగుదేశం ప్రభుత్వం. ఎంతసేపు ఎప్పుడు చూసినా ఒక కమ్మ సామాజిక వర్గం, ఆ సామాజిక వర్గమే బలపడాలి తప్ప మిగతా మైనార్టీ ఎస్సీ బీసీ ఏ కులాలు కూడా బలపడకూడదు. వాళ్ళు నిరంతరం ఏంటంటే దళితుల మీద వేధించుతూ దళిత విద్యార్థుల్ని దళిత మేధావుల్ని
ఎంతో మందికి తయారు చేస్తున్న అంబేద్కర్ని పూర్తిగా తూటులతో పొడిచారని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. అంబేద్కర్ ఆశయాలు కొనసాగించాలన్నా, అంబేద్కర్ తాలూకా ఆ విద్యను ప్రవేశపెట్టాలన్నా, అంబేద్కర్ తాలూకా విధానాలను అమలు చేయాలన్నా, అంబేద్కర్ పొందుపరిచిన రాజ్యాంగంలో చట్టాలన్నీ రూపొందించాలన్నా ఒక జగన్మోహన్ రెడ్డికే సాధ్యం. జగన్మోహన్ రెడ్డి వారి నాయకత్వాన్ని ఈ రాష్ట్రం 5 ఏళ్ళు సుభిష్టంగా ప్రతి ఒక్క మైనార్టీ దళితులు అందరూ బాగుపడ్డారంతో ఒక జగన్మోహన్ రెడ్డి వారు ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. అలాగే ఆ గతంలో వాళ్ళ నాన్నగారు ప్రవేశపెట్టిన ప్రతి ఒక్క దళిత కుటుంబానికి కూడా రాజశేఖర రెడ్డి గారు ప్రతి కుటుంబానికి దగ్గరయ్యారు, ప్రతి హక్కును చేర్చుకుంటారు. నా మేనమామలు, నా మేనత్తలు అన్ని సంబోధిస్తూ ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు అంటే ఈ రోజు నా అవ్వలు, నా తాతలని జగన్మోహన్ రెడ్డి గారు సంబోధించారు. అటువంటి నాయకత్వంలో పనిచేస్తున్నందుకు మేము గర్వపడుతూ ఈ జిల్లా నాయకులుగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని, మా జిల్లా అధ్యక్షులు దాసన్న గారి నాయకత్వాన్ని పూర్తి స్థాయిలో దళితులందరూ ముక్త కంఠంతో ఈ రోజు నుండి ప్రతి ఒక్క కార్యక్రమాలు చేస్తూ మనం ముందుకు తీసుకుపోవాలి. మనందరం నిరంతరం శ్రామికుల్లాగా ఈ పార్టీ కోసం నిరంతరం పనిచేసి మన వైఎస్ఆర్సీపీ పార్టీని మళ్ళీ తీసుకురావాలని తెలియజేస్తూ నాకు ఈ చక్కనైన అవకాశం ఇచ్చిన మీ అందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ మా సోదరులు ఋషి గారు, జనరల్ సెక్రటరీ గారు ఒక 2 నిమిషాలు మాట్లాడాలని కోరుతున్నాం. రాజ్యాంగం అనేక మార్పులు సవరణలు చేస్తూ, మార్పులు చేస్తూ వాళ్ళకు అనుగుణంగా తయారు చేసుకోవడం ఈనాటికి జరుగుతూ ఉంది. అలాంటి తరుణంలో 75 సంవత్సరాల సుదీర్ఘ కాల పరిమితిలో రాజ్యాంగం మారనది ఏదైనా ఉందంటే అది భారత రాజ్యాంగం మాత్రమే. ఆ భారత రాజ్యాంగానికి పునాది వేసినటువంటి ముసాయిదా బిల్లులో చైర్మన్ హోదాతో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆనాడు ప్రపంచ మేధావిగా ఈ రాజ్యాంగాన్ని లిఖించడం జరిగింది. ఈరోజు రాజ్యాంగంలో ఉన్నటువంటి అంశాలు ఆర్టికల్ 26 అయితే 31 అయితేనేమి, 270 అయితేనేమి, 330 అయితేనేమి, ఇవన్నీ ఏం చెప్తున్నాయంటే సమానత్వ సమాజాల కోసం, బలహీనమైనటువంటి బలహీన వర్గాల కోసం ఈ సమాజంలో గుర్తింపు పాలన రాజ్యాంగం చెప్తా ఉంది. అలాంటి గొప్ప రాజ్యాంగం రచించినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆ రోజు నిమ్న జాతులకి రాజ్యాంగం ముసాయి తయారు చేసినప్పుడు అంబేద్కర్ గారికి ప్రయారిటీ ఇవ్వకుండా కొంతమంది జవహర్లాల్ నెహ్రూ ఆధ్వర్యంలో ఒక కమిటీ వేసి ఆ కమిటీలో రాజ్యాంగం ఏముందంటే నిమ్న జాతులైనటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు ఓటు హక్కుతో లేకుండా చేయాలని ఒక రాజ్యాంగం రూపొందించడం జరిగింది. అయినప్పటికీ కూడా ఆ రాజ్యాంగం ప్రజలు ఆమోదించకపోతే ఆ రాజ్యాంగాన్ని అంబేద్కర్ ఒక్కలే దీన్ని రాయించగలరు, రాయగలరు అని చెప్తే నాకు ఏ రోజైతే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు ఈ ప్రజాస్వామ్యంలో ఓటు కల్పిస్తారో ఆ రోజు రాజ్యాంగ అధ్యక్ష పదవి నేను వహిస్తానని చెప్పి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆ రోజు గొప్పగా ఆయన నిరసన దీక్ష చేయడం జరిగింది. దాన్ని ఆ యొక్క కండిషన్స్ అన్నిటి కూడా అంబేద్కర్ గారికి ఒప్పించి మళ్ళీ రాజ్యాంగ నిర్మాతకు ఆయనే మళ్ళీ పెట్టుకోవడం జరిగింది. అంత గొప్ప రాజ్యాంగాన్ని రచించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గా ఒకసారి మనం ఈరోజు గుర్తు చేసుకోవడం. ఈ రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన అభినవ్ అంబేద్కర్ గా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దేదీప్యమానంగా వెలుగుతుంది. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.